జిల్లా మెట్ల చిట్టాపూర్లో ఇటీవల సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఈతవనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తక్షణమే స్పందించారు. మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన గాలి వాన వనతనాన్ని స్వయంగా పరిశీలించారు. నష్టపోయిన గౌడన్నలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గౌడన్నలకు ముఖ్యమైన ఉపాధి మార్గమైన ఈతవనం ఇలా పూర్తిగా కాలిపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ప్రమాదం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయన్నారు ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన ప్రతి గౌడన్న కుటుంబంకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక తక్షణ ఉపశమనం కింద నష్టపోయిన గౌడన్న కుటుంబాలకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మెట్ల చిట్టాపూర్ గ్రామంలో 70 మా గౌడన్న కుటుంబాలు ఇవాళ మొత్తం వాళ్ళ జీవనాధారమైనటువంటి ఈతవనం మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఈ ఎండాకాలంలో దగ్గర దగ్గర ఇప్పుడు మా కాన్స్టెన్సీలో 12 గ్రామాల్లో ఇలా ఈతవనాలు కాలిపోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మొత్తం 70 కుటుంబాలు కూడా ఇవాళ వాళ్ళ జీవనాధారమైనటువంటి ఈత చెట్లు మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ప్రభుత్వాన్ని దయచేసి విన్నవించుకుంటా ఉన్నాము. మా మెట్ల చిట్టాపూర్ గ్రామం వైపు నుంచి వెంటనే ఈ 70 కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి మా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గౌడన్నల కోసం మొత్తం ట్యాక్స్ తీసేసి మాయావరి తీసేసి ఆ రోజు గౌడన్నలు ఆదుకున్నారు. ఇవాళ మీరు వాళ్ళ జీవనాధారమైనటువంటి ఈతవనం మొత్తం కాలిపోయింది కాబట్టి దయచేసి వెంటనే వీళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ వచ్చేలాగా వెంటనే రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.